పుట్టుమచ్చలకు సంబంధించిన వీడియోలలో 11వ భాగం చూస్తున్నాము. 10వ భాగంలో నుదురుకు సంబంధించినటువంటి పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాము. ఆ పుట్టుమచ్చ పెద్దగా ఉంటే ఎటువంటి ఫలితములు ఉంటాయి అనే వివరం తెలుసుకున్నాము. కానీ ఈ వీడియో ద్వారా పుట్టుమచ్చ సన్నగా ఉన్నా లేదా పొడవుగా ఉన్నా ఎటువంటి ఫలితములు ఉండడానికి ఆస్కారం ఉంటుంది అనే వివరం తెలుసుకుంటున్నాము. పుట్టుమచ్చ చిన్నదిగా ఉన్నా లేదా నుదురు చిన్నదిగా ఉన్నా ఆ వ్యక్తికి అంతంత మాత్రమే ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. భక్తి ఉంటుంది కానీ పూర్తి శ్రద్ధతో వహించరు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అది అతను ఉన్నంత వరకే ఉంటాయి. వారు వెళ్ళిపోయిన తర్వాత వారిని కించపరిచేవారే, వారు చులకనగా చూసేవారు ఎక్కువగా ఉంటారు. అతనికి ఎదురుగా గౌరవించే వ్యక్తులు అతనిని వెనుక నుంచి మాత్రము ఎంతో ఇబ్బంది పెట్టేవారిగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనస్ఫూర్తిగా గౌరవించేవారు తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎదుటివారికి సాయం చేస్తానని చెప్పి చేయవలసినటువంటి సమయం వచ్చినప్పుడు పని చేయకుండా ఉండడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. ఈ విధంగా ఫలితాలు తక్కువగా ఉండవచ్చు లేదా ఎక్కువగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. నుదురు విశాలంగా కనుక ఉంటే ఫలితాలు ఇక్కడ కూడా మార్పు చేర్పులు కలగడానికి అవకాశం ఉంటుంది. ఏ మచ్చమున్నా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పలేము. నుదురు చిన్నగా ఉంటుందా, పెద్దగా ఉంటుందా, వారి యొక్క కుడి భాగమున మచ్చ ఉన్నదా, ఎడమ భాగమున ఉన్నదా, ఆ యొక్క మచ్చ యొక్క ఆకార స్థితి, పరిమాణము ఎంత ఉన్నది అన్న దానిపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మచ్చ ఎలా ఉన్నది, మీకు కుడివైపు ఉన్న, ఎడమ వైపు ఉన్న మచ్చ యొక్క ఫలితములు మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. తదుపరి వీడియో 12వ భాగంగా చూద్దాము. కణతపై మచ్చ ఉంటే ఎటువంటి ఫలితం ఉంటుంది అనే విషయం తెలుసుకుందాము.